లావణ్య చచ్చిపోదాం అనుకున్నాను. ఆయన చావు కారణం ఇప్పటికి పోయినా ఎప్పటికి పోయినా ఒకవేళ ఎవరైనా చంపినా కూడా అది మాల్వి మల్హోత్రానే అంటాం. రాజ్ తరుణ్ అతని మాజీ ప్రియురాలు లావణ్య వివాదంలో మరో కీలక విషయాన్ని లాయర్ కళ్యాణ్ దిలీప్ సుంకర ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. ఒకవేళ వాళ్ళిద్దరు విడిపోయి అక్కడి నుంచి అతను వచ్చేస్తే ఆమె కాకపోవచ్చు, కానీ ఇప్పుడు పరంగా అయితే ఆమె సెలబ్రిటీ లాయర్ నుంచి మెసేజ్లు పెట్టిస్తున్నారని, కేసు వెనక్కి తీసుకుంటే 5 కోట్లు ఇస్తానని రాజ్ తరుణ్ ఆఫర్ చేశాడంటూ కళ్యాణ్ దిలీప్ సుంకర బయటపెట్టాడు. వాట్సాప్ లో తనకొచ్చిన మెసేజెస్ చూపించాడు. దెబ్బలు, ఈ మాటలు చాలా వేదనకు గురి చేశాయి. ఇంకా బతకొద్దు అన్న దాంట్లోనే. అలాగే ముంబై నుంచి మాల్వి మల్హోత్రాకి సంబంధించిన మనుషులమంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని కళ్యాణ్ దిలీప్ సుంకర తెలియజేశాడు. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా హింసించి నలిపేస్తుంటే ఎవరైనా తిరగబడతారని, ఈ క్రమంలో బూతులు మాట్లాడితే దానిని చూపించి లావణ్యను తప్పుగా చిత్రీకరిస్తున్నారని కళ్యాణ్ దిలీప్ సుంకర తెలిపారు. నీ విక్టిమ్ కార్డు ఎండ్ అయిపోయిందని ఒక లాయర్ తనకి మెసేజ్ చేశాడంటూ లావణ్య ఇంటర్వ్యూలో పేర్కొంది. అలాగే ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని తెలిపింది. మెయింటెనెన్స్ కోసం తన గోల్డ్ మొత్తాన్ని అమ్ముకున్నానని లావణ్య తెలియజేస్తుంది. మీడియాలో ఉన్న కొంతమంది లావణ్య గురించి చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారని, అసలు ఏమీ తెలియకుండా కనీసం కంప్లైంట్ కూడా చదవకుండా లావణ్య మీద విమర్శలు చేస్తున్నారని కళ్యాణ్ దిలీప్ సుంకర ప్రశ్నించారు. బెదిరింపులకు పాల్పడుతున్న ఆ లాయర్ ఎవరో, అతని భాగోతం ఏంటో బార్ కౌన్సిల్లో ఖచ్చితంగా తేల్చుకుంటా అని కళ్యాణ్ దిలీప్ అన్నారు. ఎవరో ఒక వ్యక్తి కాల్ చేసి లావణ్య 60 లక్షలు ఎత్తుకుపోయిందని, హరాస్ చేస్తుందని చట్టపరంగా తేల్చుకోమని వారికి మా వైపు నుంచి హెచ్చరించడం జరిగిందని చెప్పుకొచ్చారు. మాల్వి మల్హోత్రా డిఫార్మేషన్ కేసులు కట్టుకున్నా తమకి ఎలాంటి అభ్యంతరం లేదని, కోర్టుకు వెళ్లిన తరువాత తమ దగ్గర ఉన్న సాక్ష్యాలు చూపిస్తామని కళ్యాణ్ దిలీప్ సుంకర తెలిపారు. మాల్వి మల్హోత్రా కోసం ఒక ప్రొడ్యూసర్, జైల్లో ఉన్న వ్యక్తి లావణ్యకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇలా అన్ని రకాలుగా బెదిరింపు కాల్స్ వస్తున్నప్పుడు లావణ్య భయంతో పోలీస్ స్టేషన్కు వెళ్లిందని కళ్యాణ్ దిలీప్ సుంకర తెలియజేశారు. పెళ్లి చేసుకున్న రాజ్ తరుణ్ కూడా కనీసం లావణ్యకు సపోర్ట్గా నిలబడలేదు. మాల్వి మల్హోత్రా గురించి ఏమైనా అంటే ఆమె అలాంటిది కాదని వెనకేసుకొస్తున్నాడు, లేదంటే తిరిగి గొడవ పడుతున్నాడు. ఇప్పుడు కూడా మాల్వి మల్హోత్రా మీద ఫిర్యాదు చేయడం వల్లనే రాజ్ తరుణ్ వెంటనే మీడియా ముందుకొచ్చి ఆమెకు సపోర్ట్గా తన వాయిస్ని రేజ్ చేశాడు. ఖచ్చితంగా చట్టబద్ధంగా ఫైట్ చేస్తామని, ఎవరెన్ని బెదిరింపులకు పాల్పడినా కోర్టులో తేల్చుకుంటామని కళ్యాణ్ దిలీప్ సుంకర ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. లావణ్యకు అన్యాయం జరిగిందని నమ్మి ఫైట్ చేస్తున్నానని, డబ్బులు ఆఫర్ చేస్తే అమ్ముడుపోయే వ్యక్తిని కాదంటూ కళ్యాణ్ దిలీప్ సుంకర తెలుపుతున్నాడు. మరోవైపు శుక్రవారం రాత్రి లావణ్య ఆత్మహత్య ప్రయత్నం చేయడం సంచలనంగా మారింది. నన్ను మోసం చేశాడు అంటూ ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ తన అడ్వకేట్కి మెసేజ్ చేసింది లావణ్య. దీంతో పోలీసులు స్పందించి లావణ్య ఇంటికి చేరుకుని కౌన్సిలింగ్ ఇవ్వడంతో ప్రమాదం తప్పింది.